నేనేమంటున్నానంటే ఇక్కడ ఉన్నప్పుడు ఉదరగొట్టే ప్రసంగాలు, ఇక్కడ ఉన్నప్పుడు మీసాలు మెలేయడాలు, తొడలు కొట్టడాలు, ఇది తెలంగాణ గడ్డ మీద. ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ అంటే తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన గడ్డ అది. ఆడికెళ్ళి పూర్తి స్థాయిలో బీసీలకు 42% రిజర్వేషన్ విషయంలో కనీసం దాని గురించి మాట్లాడరు. 42% రిజర్వేషన్ల గురించి పూర్తి స్థాయిలో మాట్లాడి దాని మీద కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి దాన్ని అమలు చేసే బాధ్యత లేదు. అరే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందన్నా? మాటలకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వాలను, చేతలలో లేని ప్రభుత్వాలు మనకెందుకు అంటున్నారు తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది. ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది ప్రజలు అడుగుతున్న విషయం ఇది. తెలంగాణ ప్రాంత ప్రజలు అడుగుతున్నారు. 42% రిజర్వేషన్ తీసుకురాని ఈ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఇంకా మీరు కుక్కతోక గోదావరి ఈగినట్టు అవుతుంది ఈ కాంగ్రెస్ పార్టీని మీరు నమ్మితే. ఇప్పటికే మనం నానా సంకల్ నాకాల్సి వస్తాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఎందుకంటే మనం ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి ఎదుర్కొంటున్నాం. రైట్, అసలు సినిమా ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. మీకు తెలుసో లేదో చూసిరా, చంద్రశేఖరుడు తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలు కూడా పూజిస్తున్న గొప్ప వ్యక్తి ఆయన. రాజకీయం అంటే గిట్ల చేయాలబోయ్ అని చెప్పిన గొప్పోడు నిజంగా కూడా. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు.